వెల్కమ్ టు జనభేరి న్యూస్. పలమనేరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ్ చేసిన వ్యాఖ్యలను తిప్పికొడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. నమస్కారాలు. నిన్న మాజీ శాసనసభ్యులు వెంకటే గౌడ్ గారు వాళ్ళ పార్టీ మీటింగ్ పెట్టి మొత్తం తెలుగుదేశం నాయకులు, ముఖ్యంగా మా ప్రీతం నాయకులు పలమనేరు శాసనసభ్యులు అమరన్న గారి గురించి హేళనగా మాట్లాడారు. అయ్యా వెంకటే గౌడ్ గారు, మా నాయకులు అమరన్న గారు గ్రామ స్థాయి నుంచి సర్పంచ్ స్థాయి నుంచి మంత్రి స్థాయిగా వచ్చిన రోజు కూడా ఏ ప్రతిపక్ష నాయకుడిని అమర్యాదగా మాట్లాడడం కానీ, ఎక్కడ నువ్వు 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 అని సంబోధించడం లేదు. నేను కూడా మిమ్మల్ని నాకన్నా వయసులో చిన్నవారైనా మీరు మాజీ శాసనసభ్యులు అని సంబోధిస్తున్నా. ఎందుకంటే మనం ప్రజల్లో ఉన్నాం, ప్రజాక్షేత్రంలో ఉన్నాం. విలువలతో కూడిన మన యొక్క మాట తీరు అనేది చాలా ముఖ్యం. మీరు మాట్లాడిన మాటలు మీడియాలో చూసిన వ్యక్తులందరూ నవ్వుకుంటున్నారు. మీ తండ్రి వయసు కన్నా పెద్ద వయసు కలిగిన ఒక గౌరవప్రదంగా ఉండే శాసనసభ్యులు, ఎక్కడ అవినీతి ఆరోపణ లేకుండా మచ్చలేని నాయకుడు మా అమరన్న గారు. అలాంటి నాయకుడి మీద నువ్వు ఏదో నేను మాట్లాడితే ఇది ఒక పెద్ద స్టేట్ న్యూస్ అవుతుంది, నేనేదో పెద్ద హీరో అవుతాను అని మీరు మాట్లాడడం ఎంతవరకు సమంజసమని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తున్నాం. తర్వాత మీరు ఆక్రమణలు, భూముల దోపిడీ గురించి మాట్లాడారు. మాజీ శాసనసభ్యుల వారు భూముల దోపిడీ గురించి, గంగవరం మండలంలో భూముల దోపిడీ జరుగుతూ ఉంది అని మీరు మాట్లాడారు. చెప్పండి, ఏదైనా మీ దగ్గర ఆధారం ఉందా? ముఖ్యంగా మీరు మాట్లాడింది 30 కోట్ల విలువైన 346/2 సర్వే నెంబర్ గురించి మీరు మాట్లాడారు. 346 మీ ప్రభుత్వంలో మీరు శాసనసభ్యులుగా ఉన్న సమయంలో పలమనేరు నియోజకవర్గంలోని గంగవరం మండలం, గంగవరం రెవెన్యూ గ్రామ దాఖలాలో 346/2A ఉన్న వంకపరంబోకు భూమిని అప్పటి కలెక్టర్ గారు ప్రొసీడింగ్స్ ఇవ్వడం మీ ప్రభుత్వంలో జరిగింది, అవునా కాదా? తరువాత అదే భూమికి సంబంధించి అగ్రిమెంట్, ఈ అగ్రిమెంట్ ఎవరు చేసుకున్నారు? మీరు మాజీ ఎమ్మెల్యే గారు, మీరు బీ ఫార్మ్ ఇచ్చి ఎంపీటీసీగా గెలిపించుకున్న వ్యక్తికి ఇదే భూమి అగ్రిమెంట్ అయింది, వాస్తవం కాదా? తర్వాత అగ్రిమెంట్ తర్వాత అదే భూమిని మీ ఎంపీటీసీ, వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీకి రిజిస్ట్రేషన్ అయ్యింది, వాస్తవం అవునా కాదా వెంకటే గౌడ్ గారు? ఇవన్నీ మీ హయాంలో జరిగాయి. మీ హయాంలో మీరు కూడా ఆ భూమి కోసం ప్రయత్నించారు. మీరు కూడా ఆ భూమి కోసం ప్రయత్నిస్తే మేము ఇతనికి ఆ భూమి ఇస్తే మాకు డబ్బులు ఇస్తాడో ఇవ్వడో, ఆల్రెడీ చెక్ బౌన్స్ కేసుల్లో కోర్టు చుట్టూ తిరిగే వ్యక్తి మాకు డబ్బులు ఎక్కడిస్తాడు, అతనికి ఆయన పక్కలో ఉండే అనుచరులకి మనం ఈ భూమి అమ్మకూడదు అని మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే వేరే వాళ్ళకి ఏదో అమ్ముకున్నారో, వాళ్ళు ఏం చేసుకున్నారో మాకు కానీ మా శాసనసభ్యులకు కానీ ఎక్కడైనా సంబంధం ఉందని నిరూపిస్తే దేనికైనా మేము సిద్ధమని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి దోపిడీ కేర్ ఆఫ్ అడ్రస్ వైకాపా. మీరు మా వైసీపీ వాళ్ళు దోపిడీ అనబోయి టీడీపీ వాళ్ళని పొరపాటుగా మీరు మాట్లాడినట్టున్నారు వెంకటే గౌడ్ గారు. ఒకసారి సరిచూసుకోండి బ్రదర్ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా దోపిడీ దోపిడీ అనుకుంటూ మాట్లాడతాడు. గంగవరంలో సర్వే నెంబర్ 319 R&B రోడ్డు కొరంబోకు సంబంధించి మీ కార్యకర్తలు, మీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు 12 మంది కలిసి పట్టాలు తీసుకుని కోట్ల విలువైన భూమిని కాజేసింది నిజం కాదా వెంకటే గౌడ్ గారు అని అడుగుతున్నా. దీనికి మీరు ఏ రకంగా సమాధానం చెప్తారని చెప్పి కూడా నేను ప్రశ్నిస్తున్నా. అదే మాదిరిగా గంగవరం హై స్కూల్ పక్కలో ఈ మధ్య కాలంలో ఒక ఎర్ర బంకు వెలిసింది. అది రాత్రికి రాత్రే పుట్టుకొచ్చిందా తెలియదు. బినామీ పత్రాలు సృష్టించి ఇప్పుడు ప్రస్తుతంగా ఉన్న
గంగవరంలో ఒక కీలకమైన పదవిలో ఉన్న వ్యక్తి కుమారుడు ఈ బంకు పెట్టింది వైకాపా లీడర్ అని చెప్పి మీకు తెలుసా వెంకయ్య గౌడ్ గారు? నేను అడుగుతున్నా. వీటన్నిటికీ మీరు ఏం సమాధానం చెప్తారు? మేము విత్ ప్రూఫ్స్ తో మీకు పత్రికా మీడియా సోదరుల ద్వారా నేను తెలియజేస్తున్నా, ప్రశ్నిస్తున్నా వెంకయ్య గౌడ్ గారిని. అదేవిధంగా శరణార్థులు శ్రీలంక నుంచి అక్కడ తలదాసుకోవడానికి ఇక్కడ మన పలమనేరుకు వచ్చి గంగవరంలో శ్రీలంక కాలనీ దగ్గర ఉన్న శ్రీలంక కాలనీ వాళ్ళకు కేటాయించిన భూమిలో వాళ్ళని బెదిరించి వాళ్ళని ఖాళీ చేయించి అక్కడ ఉన్న స్థలాన్ని ఆక్రమించి మీరు పార్టీ ఆఫీస్ కట్టింది నిజం కాదా అడుగుతున్నా నేను. వెంకయ్య గౌడ్ గారు సమాధానం చెప్పగలరా? ఇంకా ఎన్నో ఉన్నాయి మాట్లాడాలంటే. మీరు మాట్లాడే ముందు అన్ని వాస్తవాలను తెలుసుకొని మాట్లాడండి. దోపిడీ చేశామని మా నాయకుల మీద మీరు మాట్లాడే స్థాయి మీది కాదు. దయచేసి గుర్తించుకోండి. మీ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఇతరుల మీద మీరు నిందలు వేస్తూ ఆరోపణలు చేయడం సమంజసం కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నిన్నటి దినము వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ శాసనసభ్యులు ఏదో నియోజకవర్గంలో ఏదో జరిగిపోతా ఉంది, ఏమేమో అయిపోతా ఉంది, ఏందేందో జరిగిపోతా అని చెప్పి ఉలిక్కిపడి ఎగిరెగిరి మాట్లాడిన మాటలు మనందరం చూసాం. ఏందో కంకర్ గురించి మాట్లాడినాడు, ఇసుక గురించి మాట్లాడినాడు, ఇంకోటి ఏందో షాపింగ్ కాంప్లెక్స్లో షాపింగ్ రూముల గురించి ఏదో మాట్లాడడం జరిగింది. సరే, కంకర్ విషయాన్ని తీసుకొని వస్తే కంకర్ మిషన్ని అక్రమంగా లాక్కొనింది ఎవరని చెప్పి నేను ఈ పత్రికా విలేకరుల సమావేశంలో అడుగుతా ఉన్నాను. చెక్కులు ఇచ్చింది ఎవరు? చెక్ బౌన్స్ అయింది ఎవరు? కోర్టుకు తిరుగుతా ఉండేది ఎవరు? నీదే కంకర్ అయితే, నీకే పర్మిషన్ ఉంటే మా ప్రభుత్వం వచ్చిన వెంటనే రాత్రికి రాత్రే ఎందుకు మిషన్లు ఎత్తుకొని వెళ్ళిపోయినావు? నీదే కంకర్ అయితే, నీదే క్వారీ అయితే, నీదే అన్ని పర్మిషన్లు ఉంటే రాత్రికి రాత్రి ఎందుకు ఎత్తుకొని పోవాల్సిన అవసరం వచ్చింది అని ఒక ప్రశ్న అడుగుతుంది. ఇకపోతే పక్కన గండరాజుపల్లి 4 రోడ్ల దగ్గర సాయంత్రం రోడ్డు మీద పోతే ఇట్లా కొండ మాదిరి కనపడుస్తూ ఉండే గుట్ట. తెల్లారితో పోతే మళ్ళీ ఉండాలి గుట్ట, మళ్ళీ కరిగిపోతా ఉండే, మళ్ళా గుట్ట పెరుగుతా ఉండే, మళ్ళీ కరిగిపోతా ఉండే. దాన్ని ఆడి కర్ణాటక జూన్ తోలింది. పక్కన వాడెవడో ఈ ఎక్స్ప్రెస్ హైవే చేసిన రోడ్ అతను పెద్ద కాంట్రాక్టర్, అతను దిలీప్ కన్స్ట్రక్షన్స్ అనుకుంటా. గుట్ల గుట్లే కంకర యాడి పూడిసా ఎవరు తోలుకొని వెళ్ళిపోయారు? అది ఎవరు తోలుకొని పోయింది తెలుసా? నియోజకవర్గ ప్రజలకు మొత్తానికి తెలుసు. ఆడిపోయి సంగరాలపేట చెరువుని పోయి అడిగితే ఇసుక ఎవరు తోలిందా చెరువుని అడిగితే కూడా చెప్తుంది. అదే కాకుండా జేజేఎం ట్యాంకు, జలజీవన్ మిషన్ ట్యాంకు కట్టకుండానే బిల్లు చేసుకునేది ఎవరని చెప్పి ఒకసారి మనం కూడా తెలుసుకుంటే బాగుంటుంది. ఇకపోతే షాపింగ్ కాంప్లెక్స్, అవును షాపింగ్ కాంప్లెక్స్ నిజమే. బైడపల్లి జెడ్పీ హై స్కూల్ ఉన్నత పాఠశాలలో షాపింగ్ కాంప్లెక్స్ శాంక్షన్ చేయడం జరిగింది జిల్లా పరిషత్ నిధులతో. షాపింగ్ కాంప్లెక్స్ పనులు చేసిన తర్వాత, ఎందుకంటే రోడ్డు కట్టంగా రోడ్డు ముందర కొందరు ఏదైతే ఆక్రమంగా నిర్మించుకొని వ్యాపారాలు చేసుకుంటున్నారో రోడ్డుకి ఇబ్బందికరంగా ఉందనే ఉద్దేశంతో షాపింగ్ కాంప్లెక్స్ కట్టేది వాస్తవమే, దానికి బాడిగలకి ఇచ్చేది వాస్తవమే, దాంట్లో వచ్చే డబ్బుల్ని కానీ దాంట్లో వచ్చే దీన్ని కానీ స్కూల్ డెవలప్మెంట్ కూడా వాస్తవమే. దీనికి తప్పే ఉంది. ఏదో నేను అనుకునేస్తా, నేనేదో చేస్తానంటే ఏంది అనుకునేది? కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలా. మా ఎమ్మెల్యే గారిని, మా నాయకుడిని విమర్శిస్తే ఈడోరు చూసుకొని అయితే ఊరికే ఉన్నాం. లేదు నువ్వు ప్రజాక్షేత్రంలో ఉన్నానంటాడు కదా, ప్రతిపక్ష పాత్రను పోషించు, మాదేమన్నా డెవలప్మెంట్ చేయాలంటే మాట్లాడతాం. ప్రతిసారి రోడ్లు కట్టం పడింది ఎవరు? శాంక్షన్ రోడ్లకి ఇబ్బందులు పెడతా ఉండేది ఎవరు? మా టైగర్ రోడ్ ఏదైతే రామచంద్రం రోడ్డు ఉందో ఆ రోడ్ని అడిగితే ఎవరు కంకర తోలుకొని పోయింది? కంకర ఎవరు తోలింది కూడా ఒకసారి అడిగితే ఆ గ్రామాల్లో పోయి అడిగితే చెప్తారు ఎవరు తోలింది కంకర అంటే. రోడ్డుకు తోలిండే కంకర్ని ప్రతి పంచాయతీలో ఒక ఏజెంట్ని పెట్టుకొని గత 5 సంవత్సరాల్లో యథేచ్ఛగా ఆక్రమంగా ఇసుకను లూటీ చేయండి కూడా మీకు అందరికీ తెలుసని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, మాట్లాడేటప్పుడు కొంచెం విలువలు విశ్వసనీయతలు పెట్టుకొని మాట్లాడితే
చాలా బాగుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటున్నాను. అదేమ్మా. అందరికీ నమస్కారం. నిన్నటి రోజు వైసీపీ కాన్స్టిట్యూన్సీ విస్తృత మీటింగ్లో గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే వెంకటయ్య గౌడ్ గారు మతిపోయి 30,000 మాకు 30,000 మెజార్టీ వచ్చిందని ఎగతాళిగా మాట్లాడినాడు. 30,000 మెజార్టీ ఎట్లా వచ్చిందో చెప్పంటారా? ఇతను వీకోటలో పోతే వక్కలిగిరి అంటాడు, బయటపల్లిలో వస్తే నేను మీ బీసీ అంటాడు, గంగవరంలో వస్తే ఓటర్స్ దగ్గర పోయి నేను మీ గౌడు నేను మీ కురబ గౌడు మీ బీసీ అని 2019లో నువ్వు ఓట్లు వేసుకొని 30,000 మెజార్టీని డంపుకుంటున్నావు. అది ప్రజలు ఏమారి నీకు 30,000 మెజార్టీ వచ్చి వేసిన ఓటేసినారు. కానీ ఇప్పుడు నీకు నెక్స్ట్ రేపు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా అని చూసుకో. ఇచ్చినా నువ్వు గెలుస్తావా అని ఒకసారి ఆలోచించు. మీరు చేసిన అన్యాయాలు అక్రమాలు ప్రజలు గమనిస్తున్నారు, ముందుగా గుర్తుపెట్టుకుంటున్నారు. అదేవిధంగా మీ అన్యాయాల అక్రమాల గురించి మీ జడ్పీ చైర్పర్సన్ వాసన్ గారు ఈ మధ్య కాలంలో చెప్పినారు మీ గురించి, ఎమ్మెల్యే గారి గురించి, అవినీతి గురించి. అది మర్చిపోయినావా? అదేవిధంగా ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? తిరుమల లడ్డు, పవిత్రమైన శ్రీ వెంకటేశ్వర తిరుమల లడ్డు నెయ్యి కల్తీ జరిగిందని దీన్ని డైవర్ట్ పాలిటిక్స్ చేసేయడం కోసమే ఇవన్నీ నువ్వు ప్రజల దగ్గర మాట్లాడుతున్నావు. కానీ ప్రజలు మిమ్మల్ని మర్చిపోవడం, క్షమించరు. కాబట్టి ఏదైనా మాట్లాడేటప్పుడు తెలిసి అభివృద్ధి గురించి మాకు చెప్పు, పదాలు చేస్తాం. లేనిపోయి అవాకు జవాకులు మాట్లాడితే అది కరెక్ట్ కాదని కోరుకుంటున్నాం. జై హింద్, జై తెలుగుదేశం.